ఈ షుగర్ కండిషన్ గురించి చాలా మందికి ఐడియా ఉండదు. దీని పేరే లాడా, అంటే లేటెంట్ ఆటోఇమ్యూన్ డయాబెటిస్ ఇన్ అడల్ట్స్. దీని గురించి చెప్తా వినండి. నార్మల్‌గా ఇదేంటంటే 30 సంవత్సరాలు దాటిన వాళ్ళలో, అది కూడా సన్నగా ఉన్న వాళ్ళలో వస్తుంది. అండ్ వీళ్ళలో స్టార్టింగ్‌లో టాబ్లెట్స్ వాడినా కూడా కంట్రోల్‌లో కొన్ని రోజులుండి, దాని తర్వాత ఇన్సులిన్ ఇంజెక్షన్ వాడాల్సింది వస్తుంది. అదేంటి సన్నగా ఉన్న వాళ్ళలో ఇన్సులిన్ ఏంటి అని అనుకుంటున్నారు కదా! అయితే దీంట్లో ఏమవుతుందంటే నార్మల్‌గా మన ఇమ్యూనిటీ ఉంటుంది కదా! బాడీలో ఇమ్యూనిటీ, అది మన బాడీ సెల్స్ మీదనే అటాక్ చేస్తుంది. ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసే సెల్స్ ఉంటాయి కదా! దాని మీద అటాక్ చేయడం వల్ల ఇన్సులిన్ ఉత్పత్తి అనేది తగ్గుతుంది. సో, వీళ్ళలో ఇనిషియల్‌గా కొంచెం టాబ్లెట్స్ వల్ల కొంచెం కంట్రోల్ వచ్చిన 3-6 మంత్స్ తర్వాత వీళ్ళలో ఇన్సులిన్ అనేది వాడాల్సి వస్తుంది. ఎలా అయితే టైప్ 1 డయాబెటిస్‌లో వాళ్ళలో ఏంటంటే చిన్న వాళ్ళలోనే వస్తుంది కదా! ఇదేంటంటే 30+ వాళ్ళలో వస్తుంది. అండ్ ఎలా అయితే ఇన్సులిన్ వాళ్ళు వాడతారో వీళ్ళు కూడా లైఫ్ లాంగ్ వాడాల్సి వస్తుంది. సో, మీకు గూడా ఇలాంటి సేమ్ టు సేమ్ ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే కింద కామెంట్ చేయండి. థాంక్ యూ.